సికింద్రాబాద్ ఫ్యాక్టరీ సెంటర్ వద్ద ఎస్బీఐ బ్యాంక్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. 4 అంతస్తులు ఒక్కసారిగా మంటలు రేగాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. సెలవు రోజు కావడం, బ్యాంకులో ఉద్యోగులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్ని ప్రమాద ఘటన జరిగిన విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, ఎప్పటి నుంచి మంటలు చెలరేగుతున్నాయి, ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్, ఏంటి ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే సికింద్రాబాద్ లో కొద్దిసేపటి క్రితమే ఫ్యాక్టరీ సెంటర్ వద్ద ఏదైతే ఎస్బీఐ బ్యాంక్ భవనంలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. 4 అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కూడా స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్న ఘటనా స్థలం కూడా 2 ఫైర్ ఇంజిన్లు అయితే అక్కడికైతే చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఈ రోజు సెలవు కావడంతో కూడా బ్యాంకు ఉద్యోగులు కూడా ఎవరు లేకపోవడంతో కూడా ప్రస్తుతం ప్రాణాపాయం తప్పిందనే చెప్పొచ్చు. అగ్ని ప్రమాద ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకుని బ్యాంక్ అధికారులు అక్కడికైతే చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రస్తుతం ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఫ్యాక్టరీ సెంటర్ లోని మెయిన్ రోడ్ పై అయితే ఈ భవనం అయితే ఉంటుంది. ముఖ్యంగా అందులోని ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాంట్లో ఏదైతే ఎలక్ట్రిక్ వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా లేదంటే ఎవరైనా కావాలని చేశారనే దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే మరొక పక్క 2 ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడ చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్. చెప్పండి.